రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని సమాజ స్థాపన భావన కనిపించడం లేదని మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. వైసీపీ ప్రభుత్వం ప్రజల హక్కును ఉల్లంఘనకు పాల్పడుతుందని విమర్శించారు. వాక్ స్వాతంత్ర్యం అనేది రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గల్లం విప్పితే జైలుకు పంపుతారని అన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్బంధాలు, వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ భావన వైసీపీ పాలనలో కనిపించడం లేదని, ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తిలోకదలిచ్చారన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు పురంధరేశ్వరి. దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన సమయమిదని, స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలని అన్నారు పురంధరేశ్వరి. भारत माता की जय, भारत माता की जय. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ తిరిగి మనల్ని దేశ సేవకి అంకితం చేసుకోవాల్సినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. పునరంకితం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ చూసినట్లయితే సమాజంలో అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి స్పష్టంగా కనబడుతుంది. దానికి విరుద్ధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక చూసినట్లయితే మనకి ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, సమాజ స్థాపన అని చెప్పి మనం అంటున్నాము, కానీ రాష్ట్రంలో ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితిని ఇవాళ మనం రాష్ట్రం చూస్తున్నాం. వాక్ స్వాతంత్రం ఇవాళ మన రాజ్యాంగం మనకి ఇచ్చినా కూడా ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తుంది అని గళం విప్పినట్లయితే, విధాన లోపాలను ఎత్తి చూపినట్లయితే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద గళం విప్పినట్లయితే వెంటనే వారి మీద కేసులు పెట్టి వారిని జైళ్ళకి పంపించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలు ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని అంటారు. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజాసేవకి అంకితం అవ్వాలి అని చెప్పి మన రాజ్యాంగం తెలుపుతుంది. కానీ రాష్ట్రంలో కనుక పరిస్థితులు చూసినట్లయితే ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తిలోదకాలు ఇస్తూ ఇవాళ కేవలం తన జేబులు, తన అస్మదీయుల జేబులు ఏ విధంగా నింపాలా అనేటువంటి ఆలోచన తప్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి సంపూర్ణంగా ఇక్కడ కనపడినటువంటి నేపథ్యం కనుక ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి